జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. అమ్మో 1వ తారీఖు, ఇది సినిమా పేరు కాదు. ప్రస్తుతం ఏపీలో అవ్వాతాతల భయం. అవును, మొన్నటి వరకు 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వృద్ధులు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి 1వ తారీఖు అంటేనే భయపడుతున్నారు. గత 2 నెలల మాదిరిగానే ఈ నెల కూడా పెన్షన్దారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనా? బ్యాంకుల వద్ద క్యూలో నిల్చోవాల్సిందేనా అంటే తప్పదని అంటున్నారు పలువురు విశ్లేషకులు. రాష్ట్రంలో వృద్ధులకు ఈసారి కూడా తిప్పలు తప్పేట్టు లేదు. సంక్షేమ పథకాల పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లోనే వేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీంతో ముసలివాళ్లు ఇక బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇంటింటికి పెన్షన్ పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేసింది. పెన్షన్ సొమ్ము కోసం మెజారిటీ పెన్షనర్లు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో కొంతమంది వడదెబ్బకు సొమ్మసిల్లి పడిపోగా మరికొంతమంది ఏకంగా మృత్యు కోరల్లోకి వెళ్తున్నారు. ఇది రాష్ట్రంలో పెన్షనర్ల పరిస్థితి. పెన్షన్ నగదును సొంత అవసరాలు, వైద్య ఖర్చులు, మెడిసిన్కు ఎక్కువ శాతం వృద్ధులు వినియోగిస్తూ ఉంటారు. ఆ నెల పెన్షన్ డబ్బులు అయిపోతే మళ్లీ వచ్చే నెల పెన్షన్ డబ్బుల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఎదురు చూస్తూ ఉంటారు. పెన్షన్ నగదును తీసుకుని వారి వారి అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి పెన్షన్ నగదు ఇంటికే పంపుతున్నారు సీఎం. తెల్లారిన వెంటనే వాలంటీర్లు పెన్షన్ నగదును ఇంటికి తెచ్చి లబ్ధిదారులకు అందిస్తున్నారు. కానీ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ నిలిపివేయాలని ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసి పంపిణీని నిలిపివేశారు. దీనిపై రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. అయితే ఏది ఏమైనా ఇంటింటికి పెన్షన్ పంపిణీ నిలిపివేయడంతో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదును జమ చేసింది. దీంతో వృద్ధులు, వికలాంగులు ఎదుర్కొన్న ఇక్కట్లకు అంతులేదు. ఎప్పుడు నెల మొదటి రోజునే పెన్షన్ పంపిణీ జరిగేది. అయితే ఏప్రిల్ నెల నుంచి వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ నిలిపివేశారు. ఆ నెలలో గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 నుంచి 6 వరకు పెన్షన్ పంపిణీ జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ పెన్షన్ పంపిణీ ఆశించినట్లు జరగలేదు. అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఏప్రిల్ నెలలో తలెత్తిన సమస్యల వల్ల మే నెలలో పెన్షన్ నగదును బ్యాంకు ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. అయితే బ్యాంకు ఖాతాల్లో జమ అయిన నగదును తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది లబ్ధిదారులు విచిత్రమైన సమస్యను ఎదుర్కొన్నారు. ఎప్పుడో ఏళ్ల కింద పెన్షన్ ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్లు మైనస్లోకి వెళ్లడంతో పెన్షన్ నగదు ఖాతాల్లో పడగానే నగదు కట్ అయింది. దీంతో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ 700, 800 అందిన ఉదంతాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకుల చుట్టూ 40 డిగ్రీల ఎండలో తిరగడంతో దాదాపు 50 మంది వృద్ధులు మృత్యువాత పడ్డారు. మొత్తంగా చూస్తే ఈ 5 సంవత్సరాలలో పెన్షన్దారులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని సీఎం జగన్ వారికి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు బ్యాంకుల వద్ద గంటల తరబడి నిల్చొని బ్యాంకు అధికారులతో మాటలు పడే పరిస్థితి తెచ్చారు కూటమి నేతలు. ఏది ఏమైనా ఈ నెల కూడా తమకు ఇబ్బందులు తప్పవంటున్నారు పెన్షన్దారులు. Please subscribe Dot News.